అండ్ ఇప్పుడు నార్మల్‌గా 'రాధేశ్యామ్‌లో' కూడా మీరు ఒక సాంగ్ పాడినారు ప్రభాస్ గారికి. అప్పటి నుంచి నాకు తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని ఫాలో అవుతూ సాంగ్ రిలీజ్ అయిన వితిన్ 1 అవర్‌లో నేను మీకు ఒక 2, 3 రీల్స్ కూడా మీకు షేర్ చేశాను చూసారా? సో ప్రభాస్ ఫ్యాన్స్‌కి అంటే ఈ మూవీ అంటే ఆల్రెడీ మీరు సాంగ్ పాడున్నారు కాబట్టి మీరేం చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళకి? అయ్యో! వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళు నాకు రుణపడి ఉంటానని చెప్పేసి మెసేజెస్ పెడతారు గానీ, అవును. వాళ్ళ సపోర్ట్‌కి, వాళ్ళ లవ్‌కి నేనే వాళ్ళకి రుణపడి ఉంటాను. అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నేను నిన్న రాత్రి ఎన్ని మెసేజెస్‌కి రిప్లై ఇస్తున్నా మళ్ళీ హిడెన్ మెసేజెస్‌లో చాలా ఉంటున్నాయి. అది కాకుండా ట్విట్టర్‌లో వాటిల్లో కూడా నన్ను ట్యాగ్ చేస్తూ కొన్ని ఆల్మోస్ట్ వందలని చెప్పొచ్చు. అన్ని ఎడిట్స్, అన్ని వీడియోస్ ట్యాగ్ చేసి పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంత రెస్పాన్స్, అంత ఆదరణ చూస్తుంటే ఈ పాటకి. అండ్ ఇప్పుడు మీరు 2023లో ఇప్పుడు 'కేజీఎఫ్', 'సలార్' ఈ మూవీస్ ద్వారా నార్మల్‌గా తెలిసారు. బట్ మీరు చాలా సాంగ్స్ ప్రీవియస్ తెలుగులో పాడున్నారు. మీకు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే మ్యూజిక్ ఇండస్ట్రీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఇండస్ట్రీకి అఫీషియల్గా వచ్చిందైతే నేను 2015లోనే వచ్చాను. 15 దాకా నేను కాకినాడలో స్టడీస్ అవి అవుతున్నాయి. ఎక్కువ క్లాసికల్ మీదే ఫోకస్ ఉండేది, కర్ణాటిక్ మ్యూజిక్ మీద. అది కాకుండా ఎడ్యుకేషన్ అండ్ కాంపిటీషన్స్కి అటెండ్ అవ్వడానికి మాత్రమే హైదరాబాద్ వస్తూ ఉండేదాన్ని. నేను పుట్టింది ఇక్కడే, బట్ మా మదర్ టీచర్ అనమాట. సో ఆవిడ జాబ్ వల్ల మేము కాకినాడ వెళ్ళిపోయాం 2002లో. సో అప్పటి నుంచి అక్కడే ఉన్నాము. మ్యూజిక్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను క్లాసికల్ మ్యూజిక్లో. సో 2015లో చరణ్, మా హస్బెండ్, నువ్వు వస్తే బాగుంటుంది ఇండస్ట్రీలోకి. మీకు అప్పటికే ముందే తెలుసా చరణ్ గారు? పాడుతా తీగ ద్వారానే. ఓకే. పాడుతా తీగకి ముందు మా సిస్టర్తో పాడినప్పుడు, సరిగమపాలో తను పాడినప్పుడు చూశాను, అంతేగాని నాకు పర్సనల్గా ఎప్పుడు పరిచయం లేదు. సో పాడుతా తీగలోనే తను నాకు బాగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 2015కి అప్పటికి ఆల్రెడీ మేము ఒకళ్ళకి ఇష్టం అని చెప్పుకోవడం అయింది. మా పేరెంట్స్కి తెలుసు. లవ్ మ్యారేజ్? అవును. సూపర్. సో 2015లో నన్ను రావచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా, మంచి సాంగ్స్ అన్ని, నీకు వాయిస్ సెట్ అవుతుంది అని తను ఎంకరేజ్ చేశాడు. అప్పటికి నాకేం నమ్మకం లేదు, నా వాయిస్ సూట్ అవుతుందో లేదో అనే ఒక డౌట్ ఉండింది. సో తను ఎంకరేజ్ చేయడంతో హైదరాబాద్ వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటూ రికార్డింగ్స్కి వాటికి అటెండ్ అయ్యేదాన్ని. సో అలా స్టార్ట్ చేశాను రికార్డింగ్ చేయడం. సో ఆ రోజు చరణ్ గారి కాల్, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో సాంగ్స్ అనమాట. ఇప్పుడు చరణ్ గారి రియాక్షన్ అంటే ఈ సాంగ్ విన్న తర్వాత ఏం చెప్పారు మీకు? తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అసలు తను ఎప్పుడు కూడా నీకు ఒక మంచి బ్రేక్ రావాలి, మంచి సాంగ్ రావాలి అని ఎప్పుడు అంటుండే. ఇద్దరం పరస్పరం ఒకరికొకరు అలా చెప్తాం. తనకు కూడా ఒక మంచి హిట్ రావాలని నేను అంటూ ఉంటాను, తను చెప్తూ ఉంటాడు. ఎటువంటి సపోర్ట్ ఇచ్చాడంటే ఫ్రమ్ ద బిగినింగ్, ఇప్పుడు అని కాదు, ఫస్ట్ నుంచి కూడా రికార్డింగ్స్కి, మ్యారేజ్కి ముందు నుంచి కూడా తనే ఒక పెద్ద బ్యాక్ బోన్ అయిపోయాడు. నేను ఏ వర్క్ చేసినా కూడా ఎవరికైనా రిఫరెన్స్ ఇవ్వడానికి కూడా అప్పట్లో నేను కొత్త కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి హరిణి వచ్చింది, మీకు కోరస్కి కానీ దేనికైనా కావాలంటే పిలవండి అని చెప్పి తను చెప్పడం, అలా చెప్పడం వల్ల నేను అందరికీ తెలియడం జరిగింది. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది. తను ఇప్పటికీ నాకు అదే సపోర్ట్ని ఇస్తున్నాడు, దానికన్నా ఎక్కువ ఇస్తున్నాడు అని చెప్పొచ్చు. ఎప్పుడన్నా నేను రికార్డింగ్స్కి వెళ్ళినా తను బాబుని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం, సో అట్లా ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటూ విపరీతంగా. బట్ ఆ బ్యాలెన్స్ అనేది తన సపోర్ట్ లేకుండా రాదు. సో తను చాలా పెద్ద సపోర్ట్ నాకు. అంటే ఆపర్చునిటీ ఎలా వచ్చింది? రాధేశ్యామ్ ఆపర్చునిటీ లిరిసిస్ట్ కేకే గారి ద్వారా వచ్చింది. సో ఈ సాంగ్ కూడా కేకే గారు రాశారు. ఆయనకి నిజంగా ఈ మ్యూజికల్ జర్నీలో ఒక బ్రేక్ రావడానికి మెయిన్ రీజన్ ఆయన. రాధేశ్యామ్ టైంలో చరణ్ ఆల్రెడీ ఆయనకు ముందు నుంచి తెలుసు. సో తను ఇద్దరు ఈ సాంగ్ ట్రాక్ పాడి పంపించండి, ఒకవేళ ఓకే అయితే మంచిది కదా, మీరిద్దరి వాయిసే ఓకే అవుతుందని ఆయన పాడమన్నారు. సో మేల్ యాక్చువల్లీ చరణ్ పాడాడు, పాడి నేను ఫీమేల్ వాయిస్ పాడాం. అది లాక్డౌన్లో ఇంట్లోంచి రికార్డ్ చేసామన్నమాట. సో వాళ్ళకి నచ్చింది, ఫీమేల్ కంటిన్యూ అవుదాము తెలుగుకి అన్నారు. అని తెలుగు పాడేసిన ఒక 6-7 మంత్స్ తర్వాత, నాకు అప్పటికి ఐ వాజ్ ప్రెగ్నెంట్ నేను తెలుగు పాడేటప్పుడు. తెలుగు అయిపోయి తమిళ్, మలయాళం, కన్నడ అనుకున్నప్పుడు బేబీ డెలివరీ కూడా అయిపోయింది. నేను ఇంట్లో ఉన్నా, కాకినాడలో ఉన్నా. సో అప్పుడు జస్టిన్ ప్రభాకరన్ సార్ కాల్ చేసి, మీరు చెన్నై రాగలుగుతారా, మీకు ఒకవేళ కుదరకపోతే మీరు అక్కడి నుంచి అన్నా పాడి పంపించవచ్చు అని చెప్పి మిగతా లాంగ్వేజెస్ కూడా మీతోనే అనుకుంటున్నామని తమిళ్, కన్నడ, మలయాళం 3 పంపించారు. సో అది అక్కడి నుంచి అలా రికార్డ్ చేశారు. 3 లాంగ్వేజెస్ మీరే పాడారు? 4 లాంగ్వేజెస్, హిందీ తప్ప. హిందీలో సాంగ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా వేరే, అందుకని మొత్తం అన్ని లాంగ్వేజెస్ నేను. యువన్ శంకర్ రాజా గారు పాడారు కదా సాంగ్, అండ్ మీతో మా కోసం ఆ సాంగ్ కూడా ఒకసారి పాడి వినిపిస్తాను. ఖాళీ ఖాళీకున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది,
గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకు ఏమో కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే గాయం లేదు కానీ దాడెంతో నచ్చే మాయే ఎవరే రాడా ఎదురే తెలియకనే తహతహ పెరిగే నిజమా కల బాగుంది అతనే కలతో కలో గడవని గురుతులే ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాదే ఈ రాతలే దోబూచులే. సూపర్. అసలు నాకు చాలా ఫేవరెట్. నాకు ఈ సాంగ్ ఒకటి తమన్ గారికి మీరు ఒక సాంగ్ పాడారు, రవితేజ గారి ఫిలింలో ఒకటి ఉంటుంది. కలలా కథలా. యా, అసలు ఎప్పుడు వింటూనే ఉంటాను అనమాట. ఆ సాంగ్ అయితే నేను చాలాసార్లు మీకు షేర్ కూడా చేశాను ఒకసారి.